శాంతించు. సమయం ఆసన్నమైనది. వెళదాం పద. అన్యాయాన్ని ఎదిరించడం కోసం పోరాడి పలనాటి గడ్డ మీద యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గానికి చేరుకోవడమే విజయమని భావించి గెలుపు కోసమే కాకుండా వీర మరణం కోసం రణం చేసిన పలనాటి వీరులారా, ఆనాడు మీరు యుద్ధం చేసిన ఆయుధాలు ఇవే ఇవే ప్రభావం నుంచి అక్షయ్ వరకు ప్రతి 7 కొత్త నెత్తులతో వీటి వేడిని చల్లార్చి నాగులేటిలో ముంచి శాంతి చేస్తున్నాం. 800 సంవత్సరాలుగా వీరాచారాన్ని కాపాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై చెన్నకేశవ! జై చెన్నకేశవ! సార్, నేను నాగులేటిలో స్నానం చేస్తాను. కన్నమదాస వంశంలో పుట్టిన వాడివిరా. నాగులేటిలో మునిగితే నీకు నడకొస్తుందేమో. రా. జై చెన్నకేశవ! కుమార్దాస్ ఎక్కడ? ఏమైంది బాబు? కుమార్దాస్ కనిపించడం లేదు. ఎక్కడ కుమార్దాస్? కుమార్దాస్! ఒరేయ్ వెతకండి రా.
కుమార్దాస్ కుమార్ కుమార్ బాబు కుమార్ నీళ్లు కక్కడానికి అతను బ్రతికిలేడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలునాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునుగ్గానే నువ్వే ముక్కు మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను కానీ శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమారదాస్ దాన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఎలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి రెండు కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు. బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. పదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే. ఊరూరంతా కార్తీక అమావాస్య ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు, వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం. వీరులను చంపిన వాళ్ళని చూశాను కానీ శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నా కొడుకు చచ్చిపోయాడు రా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పారు. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడు రా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పండి.